వర్ధిల్లవమ్మ ఓ ఎర్ర జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా కార్మిక హక్కుల సమ్మెనావు నేతన్న చేతి మగ్గమైనావు కార్మిక హక్కుల సమ్మెనావు నేతన్న చేతి మగ్గమైనావు పల్లె వృత్తులకు అండగా నిలిచి పల్లె వృత్తులకు అండగా నిలిచి పచ్చని సంస్కృతి పండుగైనావు వర్ధిల్లవమ్మ వర్ధిల్లవమ్మ ఓ ఎర్ర జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా పక్క దేశాన్ని మింగేసే అమెరికా అను ఒప్పందాన్ని ఎదిరించినావు పక్క దేశాన్ని మింగేసే అమెరికా అను ఒప్పందాన్ని ఎదిరించినావు ఎదిరించే గొంతుల్ని ఏకం చేసి ఎదిరించే గొంతుల్ని ఏకం చేసి సామ్రాజ్యవాదులకు సవాలు అయినావు వర్ధిల్లవమ్మ వర్ధిల్లవమ్మ ఓ ఎర్ర జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా దిక్కులన్నింటా నిలవైన జెండా దిక్కులన్నింటా నిలవైన జెండా పేరాడ బిడ్డల కలలెన్నో పండ వర్ధిల్లవమ్మ వర్ధిల్లవమ్మ ఓ ఎర్ర జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా కోట్లాది గుండెల్లో కొలువైన జెండా బిక్కుమని భయపడుతూ బ్రతుకుతున్నాయి. ఆకలి కేకలతో కొట్టి మెట్టాడుతున్నారు. ఆలోచన చేయండి. అంటే 22 కిలోమీటర్లకు ఈ రెండు పార్టీలు గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు, ఇప్పుడు వైకాపా ప్రభుత్వం కావచ్చు, మరి ఎందుకు 22 కిలోమీటర్ల రోడ్డులు నిర్మించలేకపోయినారు? సిగ్గు లేని వారా ఆలోచన చేయండి. ఇలాంటి పార్టీలను మళ్ళీ మనం ఓటేయాలా అని ఒక్కసారి ఆలోచన చేయండి. మరీ ముఖ్యంగా ఈ మండలంలో చదువుకున్నటువంటి యువతి యువకులకు, పేదరికంలో ఉన్నటువంటి బిడ్డలకు చదువుకోవడానికి ఒక్కటంటే ఒక్కటి ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు. మిత్రులారా, ప్రజలారా ఆలోచన చేయండి. ఈ మండలంలో ఒక్కటంటే ఒక్కటి ప్రభుత్వ జూనియర్ కళాశాల లేదు. మరి ఎందుకు ఈ బిడ్డలు చదువుకోవడానికి ఎందుకు మీరు జూనియర్ కళాశాల ఏర్పాటుకు ప్రభుత్వం ఎందుకు ముందుకు రావడం లేదో ఆలోచన చేయండి. మరీ ముఖ్యంగా రోళ్లమడుగు నీటి పథకం అర్థాంతరంగా ఆగిపోయింది. రోళ్లమడుగు నీటి పథకం ద్వారా పూర్తిగా పనులైపోతే చిన్నగొల్లపల్లి, పొలిమేరుపల్లి, మడితాడు, సుండుపల్లి, రాయవరం, పించ ఆ యొక్క ప్రాంతంలో ఉండేటువంటి ఈ యొక్క 8 గ్రామ పంచాయతీలు 24 గంటలు సస్యశ్యామలంగా మంచి నీరు తాగేటువంటి పరిస్థితి ఉంది. అంటే గడిచిన ఈ 5 సంవత్సరాల కాల వ్యవధిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఒకటే నేను గుర్తిస్తున్నా. 5 సంవత్సరాల కాల వ్యవధిలో అయ్యా ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి గారు 30 కోట్ల రూపాయల నిధులు తెచ్చి ఈ మండల ప్రజల దాహార్తిని తీర్చిన బాబు అంటే కనీసం ప్రజలకు కుక్కెడు మంచినీళ్లు ఇవ్వకుండా ఈ రోజు నువ్వు సిగ్గు సరం లేకోకుండా కనీసం నిజంగా నువ్వు గ్రాంట్ అడిగింటే ఇవ్వలేదా, లేకుంటే జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదా? నువ్వే ప్రజలకు సమాధానం చెప్పాలి. భారత కమ్యూనిస్టు పార్టీగా ఒక గిరిజన బిడ్డగా నాకు అవకాశం కల్పించండి. రోళ్లమడుగు నీటి పథకం నుండి తప్పకుండా నీటిని ఈ మండలానికి తీసుకొచ్చి మండల ప్రజల దాహార్తిని తీర్చే విధంగా నేను తప్పకుండా ముందడుగు వేస్తానని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాను. ఈ యొక్క 14 గ్రామ పంచాయతీలలో పక్కన ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రి, ఈ ప్రాంతంలో ఎక్కువ జనం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు చాలా మంది పేదలు ఉన్నారు. కార్పొరేట్ హాస్పిటల్కు వెళ్ళి చూపించుకోలేక వందలాది మంది మరణిస్తున్నారు. అంటే సుండుపల్లె మండలంలో కనీసం 30 పడకల ఆసుపత్రిని చేసి కనీసం ఎందుకు మీరు ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో 2 ప్రభుత్వాలు ఎందుకు విఫలమవుతున్నాయో ప్రజలకు సమాధానం చెప్పాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఏది ఏమైనా కానీ ఈ మండలంలో అత్యధికంగా మైనారిటీలు, ముస్లిం సోదరులు ఉండేటువంటి ప్రాంతం. ఈ ప్రాంతంలో 10 సంవత్సరాలుగా నేను విద్యార్థి నాయకుడుగా ఈ మండలానికి ఉర్దూ కళాశాల కావాలని పోరాటం చేస్తున్నాను. ఈ 2 ప్రభుత్వాలు ఏవి కూడా చదువుకోవడానికి అవకాశాలు కల్పించారు.